ఇది న్యూజెర్సీ స్టేట్లోని ఐస్లిన్ నగరంలో గత 8 సంవత్సరాలుగా అపూర్వ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతున్న షిరిడి సాయి స్పిరిచువల్ సెంటర్. నిత్య పూజలతో నిత్యోత్సవాలతో అలరారే ఈ దివ్యధామంలో అణువణువున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు శ్రీ నోరి దత్తాత్రేయుడు దంపతుల సంకల్పంతో నిర్మితమైన ఈ ఆలయంలో సాయినాథుని దివ్యమంగళ రూపం షిరిడిలోని మూల విరాట్ను తలపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా షిరిడి సాయిబాబా భక్తుడిని. ఇండియాలో మెడిసిన్ చేశాను, ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేశాను. ఇప్పుడు కార్నెల్ యూనివర్సిటీలో ఉన్నాను డైరెక్టర్ కింద. షిరిడి సాయిబాబా భక్తుడు అవటం వల్ల అమెరికాలో కూడా ఫస్ట్ షిరిడి టెంపుల్ పెడదామని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది. అది దాని ఫలితంగా ఇక్కడ మేము 2002లో ఈ స్థలం తీసుకుని ఈ బిల్డింగ్ రెనోవేట్ చేసి ఇక్కడ షిరిడి సాయిబాబా మూర్తిని ప్రతిష్టాపన చేసాం. ఇక్కడ మూర్తిలో స్పెషాలిటీ ఏమిటంటే ఇది ఎగ్జాక్ట్ రెప్లికా మన షిరిడి ఇండియాలో ఎలా ఉందో మూర్తి అలాంటి మూర్తి వచ్చింది ఇక్కడ. అదే ఫ్యామిలీ కూడా దాన్ని క్రాఫ్ట్ చేయటం, చెక్కడం కూడా, తయారు చేయడం కూడా జరిగింది. అందుకని వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ షిరిడి వెళ్ళిన అంత ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు. ఇది ఫస్ట్ టెంపుల్ ఇన్ అమెరికా, షిరిడి టెంపుల్. అమెరికాలోని ప్రవాస భారతీయులను, ప్రత్యేకించి తెలుగు వారిని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్న ఈ ఆలయంలో ఇటీవలే శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటు శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా దేవదేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అధివాసాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ మూర్తిని ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి పక్కనే అలివేలు మంగ శ్రీ మహాలక్ష్మిని ప్రతిష్టాపన చేశారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. దిగంబరా 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 దత్తాత్రేయ దిగంబరా బాబా గారి ప్రోత్సాహం, మాకు సపోర్ట్ లేకపోతే ఇవేవి జరగవు. అలాగే ఈరోజు కూడా మేము పర్టికులర్గా సంతోషపడుతున్నది ఏంటంటే మాకు బాలాజీ కూడా వచ్చారు ఈ గుళ్ళోకి. బాలాజీతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమాను, తర్వాత శివుడు, వినాయకుడు, ఈ డైటీస్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కృష్ణుడు కూడా ఉన్నారు. ఈరోజు పర్టికులర్గా బాలాజీ, అమ్మవారు, తర్వాత దత్తాత్రేయ విగ్రహాలని ఇక్కడ స్థాపించాము. సో మీరందరూ రావాలి గుడికి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మీ
మీకోసం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అండ్ మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము. అభిషేకానంతరం శ్రీవారు అమ్మవార్ల దివ్యమూర్తులను సర్వాలంకార శోభితంగా వివిధ వజ్రఖచిత ఆభరణాలతో అలంకరించారు. ఆ దివ్య రూపాలను దర్శించిన భక్తులకు సాక్షాత్తు తిరుమల, తిరుచానూరు క్షేత్రాలకు వెళ్లిన అనుభూతి కలిగిందంటే అది అతిశయోక్తి కాదు. గోవిందాశ్రిత గోకుల బృందా, గోవిందాశ్రిత గోకుల బృందా, పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద, గోవిందాశ్రిత గోకుల బృందా, పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద. ఇంతటి అపురూపమైన ఆలయాన్ని నిర్మించి అనేకానేక ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న నోరి దత్తాత్రేయుడు దంపతుల కృషి అభినందనీయమని ప్రవాస భారతీయులు ప్రశంసిస్తున్నారు. అస్యామేవ ప్రతిష్టతే బాల్డ్విన్ టెంపుల్ సెవరల్ ఇయర్స్ బ్యాక్ డాక్టర్ నోరి గారు బిల్డ్ చేశారు. మేమందరం ఆయనకి టోటల్ సపోర్ట్ చేస్తా. డాక్టర్ నోరి గారు, సుభద్ర గారు ఎప్పుడు ఆహ్వానించి అందరినీ మా మిత్రులే కాకుండా ఆప్తుల్లాగా చూసి అందరినీ ఇక్కడికి చేసి మాకు ఈ భక్తి అనేది కల్పించడం ఈ 45 సంవత్సరాల్లో పెద్ద గొప్ప విశేషంలాగా మేము అనుకుంటున్నాము.